ఆంధ్రప్రదేశ్లో ఇండోర్ల పాటు చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు రోజా వంతొచ్చింది. ఆగ్గాం ఆంధ్రలో ఒక 400 కోట్ల అవకతవకలు చేసినట్టు గుర్తించారంట. సో మరి నెక్స్ట్ ఆమె పరిస్థితి ఏంటి? ఏముంది, జైల్లో ఇంకొక బెడ్ ఖాళీ చేయాలంటే ఇంకో బెడ్ ఖాళీ చేయాలా, ఇంకా ఏడున్నారో ఆమెకు తోడు పంపించాలా. శ్రీరెడ్డి ఎట్లా పోతాడు, శ్యామల ఆమె పాపం ఏదో ఫేమస్ అవ్వాలనుకుని వస్తుంది. ఆ ఫేమస్ ఏదో జైలు అవ్వాలనుకుంటుంది. ఆమె కోరిక కాదనకండి, మీరు కూడా కాదనకండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక గొప్ప వ్యక్తి, ఎంతో మందికి సేవ చేస్తుంటే కూడా అసలు నువ్వు అసెంబ్లీ గేట్ రాకవు, అర్హత నీకు లేదని చాలా సందర్భాలు అన్నది రోజా. సో ఇప్పుడు 400 కోట్లు ఆమె అవకతవకలు చేసింది కదా. సో మరి అసలు ఇవంతా కూడా ఎక్కడి నుంచి దోచింది అనుకోవచ్చు? ఎక్కడి నుంచి దోచింది అనుకోవచ్చండి, మరి మంత్రి ఉంది కదా, మంత్రి అయినప్పుడు ఉంటే కదా మా బెంజికార్లు ఉంటుంది, హాస్టల్ లైఫ్ నేను ఉంటుంది. అంతకుముందు ఏం లేదు కదా, మంత్రి అయినాక కొంచెం దొరుకుకోనికి ఛాన్స్ వచ్చింది, దాన్ని యూజ్ చేస్తుంది. యాదరామండ్రి అనేది ఎవరు పట్టించుకోరు, గుర్తించేంత కాదనుకుని ఉంటుంది. కానీ పోతారు కదా, కొండలో ఎలక ఎక్కడున్నా బయటకు రావాల్సిందే కదా, అట్లా వచ్చింది బయటికి. అయితే ఎప్పుడు మైక్ దొరికినా కూడా జగన్ అంటారు కదా. మరి ఇప్పుడు జగనన్న అంటే జైలుకి వచ్చి మరి కాపాడతాడా రోజాని? ఏమన్నా ఫుడ్ బాగా ఇష్టం కదా, ఏమన్నా పప్పు రసము తీసుకెళ్తారు. ఓకే, ఈమె తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరనుకోవచ్చు కూడా? ఇంకా నీకు చూస్తున్నావు కదా, అతను నీలాగానే ఉంటాడు కొంచెం. గుడివాడు అంట అతను. ఓకే, అతను వెళ్ళొచ్చు అనుకుంటున్నాం, వెళ్తాడు. బ్రో హాయ్. బ్రో హాయ్. ఇప్పుడు ఆర్కే రోజు తెలుసు కదా, మాజీ మంత్రి. తెలుసు. ఇప్పుడు ఆర్గాం ఆంధ్ర దాంట్లో 400 కోట్లు కొల్లగొట్టిన తెలుస్తుంది. ఆల్రెడీ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారంట. సో మరి ఆమె పరిస్థితి ఏందనుకోవచ్చు అసలు? అంటే పరిస్థితి ఏమనుకున్నా అంటే అరెస్ట్ చేస్తేనే అనుకుంటున్నా దాని గురించి. అంటే ఓన్లీ హీరోనే కాదు, ఆమె మైక్ దొరికి చాలు ఎన్నో బూతులు మాట్లాడడం కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇంతమంది ఎన్ని మాట్లాడుతుంది. సో అవన్నీ విన్న తర్వాత మీరు ఏం చెప్తారు అసలు అలాంటి వాళ్ళకి? అంటే ఏమనుకున్నా అంటే ఒకప్పుడు అంటే బాగున్నా మా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హీరోయిన్ గా ఒక మంచి క్రేజ్ అది ఉంది. ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళాక చాలా చెడిపోయింది అన్నట్టు. అంటే పవన్ కళ్యాణ్ కూడా తిట్టడం కానీ, అంటే అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వం అలా ఆడడం కానీ. నేను ఇప్పుడు రోజా మీకు ఎలా అంటే చాలా ఎట్లా అంటే రూట్ గా మాట్లాడుతుంది అన్నమాట. అలా ఈసారి పక్క అరెస్ట్ చేస్తానని అనుకుంటున్నాను. నిజంగా మాట్లాడడానికి వచ్చా, లేకపోతే పార్టీ కోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం? అంటే నాకు తెలిసి పార్టీ కోసమే అనుకుంటా, పార్టీ కోసమే అంటే మెప్పించుకోవడానికి దాని గురించి మాట్లాడింది అలా. అంటే దేనికోసం మాట్లాడినా కానీ ఇప్పుడు ఒక నెగిటివిటీ అయితే వచ్చింది, ఆల్రెడీ అరెస్ట్ చేస్తారని తెలుస్తుంది. సో మరి అరెస్ట్ చేసిన తర్వాత జగన్ అంటే వచ్చి కాపాడారా మరి జగన్? అంటే జగన్ అయితే కాపాడలేడు అనుకుంటా ఇప్పుడు. అంటే ఎందుకంటే ఫస్ట్ ఎలా అంటే ఇప్పుడు ఒకసారి అరెస్ట్ అయ్యాక ఎట్లా అంటే ఫస్ట్ ఏదైనా రాజకీయం ఎట్లా ఉంటుందంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే తమ్ముడే పేకాట అంటాం కదా, సేమ్ అలా ఉంటుంది అన్నట్టు. మరి కొంతమంది రోజుకు కొంచెం పప్పు రసం ఇష్టం అది తీసుకొని వస్తారు జగన్ అంటున్నారు. అట్లా ఎన్నో అని చెప్పుకుంటారు, బట్ అదైతే అలా జరగదు. సో మరి ఒక్క మాటలో రోజా గురించి, ఆ ప్రవర్తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే రోజా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒకప్పుడు బాగుంది నాకు కూడా, అంటే రోజా అంటే ఒక మంచి అభిమానం ఉండే. ఇప్పుడు ఎట్లాంటి ఇప్పుడు రాజకీయాలకు వచ్చేట ఎట్లాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళని అందరూ తిట్టడం కానీ రాజకీయాలకు వచ్చి అట్లా అయితే ఇప్పుడు అయితే నాకు కొంచెం నచ్చట్లేదు అలా. చెప్పు, 400 కోట్లు కొల్లగొట్టినట్టు బయట పడ్డాయంట. రోజానా? నెక్స్ట్ ఆమె పరిస్థితి ఏంటి మరి? పెద్దగా రసం మోడల్ నా రసం అవునా? జనసైనికులు కూడా ఎలా మాట్లాడుతున్నా, రోజా అయిపోతే మంచి భలే మాట్లాడుతున్నావు. మహిళలా? ఈవిడుంది మంచిదే, ఆవిడ మహిళే, ఈవిడుంది మంచిదే, మంచిగా మాట్లాడేది ఉంటారు అందరూ. కానీ ఆవిడ అలా కాదు, ఈ ఇన్నెలు తొక్కాను అంటే పని అవుతుంది బ్రో. మా ఊరు అన్నది ఒక 2 మాటలంటే 40 మాట్లాడినట్లే పద్ధతి కాదా? కాదు, రోజు ఏమని చెప్పోసారి రోజు ఏం మాట్లాడింది తెలిసిన రోజా పప్పంట కాదు, చంద్రబాబు నా కొడుకున పప్పు అంటారా, అది మాది పప్పు రాజకీయమే అంటే చెప్తారా రోజా? మరి ఈ రోజు నేను ఒక్కడ చెప్తున్నా, అసెంబ్లీ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాను. అమరావతికి శంకుస్థాపన చేసిన నేను, అమరావతి కూడా శంకుస్థాపన చేశాను ఆ రోజు.
అభ్యస్తా అని చెప్పి కూడా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు నేను రాజకీయాల్లో కూడా అలాంటి వాళ్ళు గొప్పద్దామంటే ఈ రోజుల్లో రోజా ఇప్పుడు అసలు వేసుకుంటూ వస్తే పడవదబ్బా. పవన్ కళ్యాణ్ కూడా గొప్ప రేంజ్ ఉన్నాడు, కానీ అందరినీ ఆంధ్ర వాళ్ళు తప్ప ఒక దారి చూపిద్దాం, వాళ్ళకి ఒక మంచి పేరు తెద్దాం, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం అని చెప్పి వచ్చాడు మా జనసేన నాయకులు, వచ్చాడు మా జన సైనికుడు. బేసికలీ అడిగామాంధ్ర జగనన్నయ్య అందరూ దేవుడు అన్నారన్నయ్య అన్నది అంతే. దేవుళ్ళలాగా కూర్చోబెట్టింది, ప్రసాదం ఆవిడ నాకు పెట్టి ఆవిడే మొత్తం డిబ్బీలో ఉండి మొత్తం అన్నయ్య జగనన్నయ్య అన్నది అంతే. ఆ ఒక్క అభిమానం ఎక్కడికో పోతుంది అనుకుంటే నేను ఇంటికి పోయాను, ఆవిడ మాత్రం 400 కోట్లు అదే దొబ్బింది. జగన్ చెప్పాలి చాలా కాస్ట్లీ అభిమానం. ఆవిడేదో అంతంత మాత్రమే జబర్దస్త్లో 100-200 ఇస్తే యాంకరింగ్ చేసుకునే ఆవిడ్ని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడితే ఏం చేసింది ఆయన? 400 కోట్లు కూటికి లేకుండా ముందు పెట్టేసినారు. వేరే విషయం రైట్. బేసికలీ యాక్చువల్లీ జగనన్న కాపాడడం పోగా జగనన్నను కూడా పట్టుకెళ్తాడేమోనని గజ వణుకుతున్నాడు జగనన్న. 400 కోట్లలో ఒక 200 కోట్లు ఇస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుందామని ఆవురావురు వంటి బావురు కప్పలా ఎదురు చూస్తున్నాడు. అంతకుమించి ఈ జగనన్న ఏం చేయలేడమ్మా. ఈ అన్నయ్య ఈ చెల్లమ్మకి ఏం చేయలేడు. ఆ 400 కోట్ల నుంచి ఒక 300 కోట్లు ఇస్తే అవి రూపాయి దాచుకుని వచ్చే ఎలక్షన్లో వాడుకుంటాను. ఇట్లు మీ జగన్ వచ్చే ఎలక్షన్లో కనిపిస్తే మళ్ళీ ఓటేయండి, లేకపోతే ఉంటాను మరి. బాయ్. సో రోజా గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాజాగా ఆల్గామాంధ్ర దాంట్లో 400 కోట్లు కొల్లగొట్టినట్టు అవకతవకలు గుర్తించారంట. సో మరి ఆమెను కూడా అరెస్ట్ చేసే పరిస్థితిగా అనిపిస్తుంది. ఆ పరిస్థితి ఏంటనుకోవచ్చు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో మాటలు అన్నది, ఏదేదో అన్నది, మా జగన్ అంటే మొగాడు అన్నది. ఈరోజు సరే ఎన్నెన్నో చేసిండ్రు, కాకపోతే బయటపడలే, కానీ ఈరోజు బయటపడ్డది. సో గట్టి సమాధానం అయితే ఈమెకు దొరుకుతుంది. జైలుకి వెళ్ళడము ఒక మహిళ అంటే సో ఇప్పుడు చూస్తున్నా నేను రోజక్క ఇంత చేసిందని అనుకోలే. ముందు గీత కొంతమంది అరెస్ట్ అయితే వాళ్ళు గీత అన్నారు, ఎంతోమంది ఏమన్నారంటే రోజా గారు ఉన్నారు లిస్ట్లో, కొడాలి నాని వాళ్ళు వీళ్ళు ఎంతోమంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈమె ఇంత కుల్లగొట్టింది, ఇన్ని చేసింది, ప్రజలకు మంచి చేయకుండా వీళ్ళు సొమ్మును దాచుకుంటారు, కానీ పోయేటప్పుడు ఏం తీసుకోబోతారు అని నమ్ముతున్నారా? నిజంగా 400 కోట్లు కొల్లగొట్టిందంటే కొట్టొచ్చు అన్న. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, ఏదో పెళ్లి చేద్దామని అందు గురించే కావచ్చు, చెప్పలేము కదా. సో కట్నం ఇవ్వాలి, ఆడపిల్లలు అంటే కట్నం, వైభవంగా పెళ్లి చేయాలని 400 కోట్లు ఏందన్న, 1000 కోట్లన్నా కొట్టే సత్తా రోజక్కకు ఉంది. అయితే ఇప్పుడు ఆమె మైకి దొరుకుతూ చాలు ఎన్నో బూతులు పవన్ కళ్యాణ్ కాబట్టి ఎంతో మంది చెప్పింది. సో ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో మరి ఇప్పుడు జగనన్న అంటే పూట ఆయన వచ్చి కాపాడాలని అంత సీనే లేదు. ఎందుకు వస్తాడన్న జగనన్న నాకు అర్థం కాదు. ఎంతమందిని అరెస్ట్ చేసినప్పుడు గిట్ట రాలేదు, వచ్చి మాట్లాడలేదు. అస్సలు ఎవరిని అరెస్ట్ చేసినా జగనన్న రాడు. ఆయన ఇప్పటికే బాగానే ఉన్నాడు, విదేశాలకు వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నాడు. విదేశాలలో మంచిగా ఒక స్విమ్మింగ్ పూల్ తీసుకొని చల్లగా హాయిగా ఎండాకాలం మంచిగా ఈత కొట్టాలని ఉంది ఆయనకు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకోవచ్చు రోజా తర్వాత? చాలా మంది ఉన్నారు లిస్ట్, ఇంకా పేరెందుకు కానీ మనకి ఆడవాళ్ళ దాంట్లో శ్యామల కానీ శ్రీరెడ్డి కానీ చెప్పలేం. శ్రీరెడ్డి చాలా ఓవర్గా మాట్లాడి దరిద్రమైన మాటలు మాట్లాడి ఆమె ఈట చేస్తారేమో. సో రాజకీయంలో వచ్చి ఎన్నెన్నో మాటలు అన్నది, చెప్పలేము. ఒక్కొక్కరు లిస్ట్ వస్తుంది మెల్లిగా, అందరు వస్తారు, అందరు జైలుకి వెళ్ళబోతుండ్రు. సో ఇదే క్రమంగా ఇట్లనే ముంగటికి వెళ్తే అసలు వైసీపీ పార్టీ అనేది ఉంటుందా? ఒకప్పుడు ఉండేది అని చెప్పుకుంటామా? ఒకప్పుడు ఉండేదని చెప్పుకుంటాం. సో ఇప్పుడైతే పరిస్థితి ఇట్లా ఉంది. కాకపోతే ఒకప్పుడు వైసీపీ ఉండేదే అనుకుంటుంటుంది. కాకపోతే ఏంటంటే పార్టీ అసలు ఏం లేకుండా కనిపించకుండా పోతుందన్న ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల అసలు పార్టీ ఉండదు. అసలు ఈ జగనన్న ఏం చేయలేదు, అన్ని దోపిడీ దొంగతనాలు ఇవే ఉన్నాయి. లడ్డులో కలిపి ఇది అని అన్ని దోపిడీ రాజకీయం అయిపోయింది. వాళ్ళు దోచుకొని ప్రజల సొమ్ము దోచుకొని అప్పులు తెచ్చి వాళ్ళకే బదునాలు కట్టుకొని 50 లక్షల బాత్రూమ్ ఏందన్నా అమ్మ. పేద ప్రజలు బెడ్లు, ఉయ్యాలలు, కుర్చీలు, పేద ప్రజలు కనిపిస్తలేరా అన్న, అసలు అర్థం కాదు జగనన్నకి నాకు.
ఇంత చేసింది కాబట్టి ఈ రోజు ఒక్కొక్కరు జైలుకి వెళ్ళబోతున్నారు. జగనన్న గిట ఈ రోజు భయం ఉంది. ఏమని భయం ఉందంటే నన్ను గిట జైల్లో వేస్తారేమో, నన్ను గిట బట్టలు ఇప్పి కొడతారేమో, నన్ను గిట 2.4.6 పాయింట్లో వేస్తారేమో జైల్లో అని ఆయన గిట భయం ఉంది. అందు గురించే విదేశాలకు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఎదుర్కొని మంచిగా అందులో కొద్దిగా ఐస్ వేసుకొని చల్లగా పడుకోవాలని ఉంది ఆయనకి. రోజా గురించి సంవత్సరం గురించి మాట్లాడిన మాటల గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? నీచమైన మాటలు మాట్లాడిందన్న. అందు గురించే ఈరోజు జైల్లో వేయడం జరిగింది. ఎంతైతే సొమ్ముని దాచుకున్నారో అవన్నీ కక్కియడానికి బయటికి రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అన్న, జనసేన పార్టీ, ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు. ఎస్పెషల్గా లోకేష్ గారు రెడ్ బుక్ చూస్తే ఈరోజు ఒక్కొక్కరికి ఉత్స పడిపోతుంది. సో రెడ్ బుక్ చూస్తే అందరికీ ఉచ్చబడిపోతుంది. ఈరోజు అందరు వెళ్ళబోతున్నారు జైలుకి. ఎన్ని అక్రమాలు అయితే చేసినా, ఎంత సొమ్ము దాచుకున్నారో వీళ్ళు అన్ని కక్కియడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అదంతా బయటికి వెళ్ళగడతారు. ఎందుకంటే మోడీ గారితో చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు వీళ్ళు. పవన్ కళ్యాణ్ అన్న, అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వంతో చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు. ఏదైనా చేస్తారు, ఏదైనా సాధించగల శక్తి వాళ్ళ దగ్గర ఉంది.